अल्लाह की रज़ा और सुकून क़ल्ब के लिए उम्रा की सादत हासिल कीजिए। न्यू अल खुबा टूर्स एंड ट्रैवल्स के साथ 15 दिन का डीलक्स उम्रा पैकेज। आइए हमें अपनी मेज़बानी का मौका दीजिए। चार मीनार के दामन में खिलवत पर मौजूद न्यू अल खुबा टूर्स एंड ट्रैवल्स, खिलवत, हैदराबाद। आइए नाज़रीन, अगली खबर एहतजाज को लेकर है। ऑटो रिक्शा ड्राइवर यूनियन ने चलो असेंबली धरना देने की कोशिश की, जिसमें पुलिस ने इनको रोकते हुए और कई लोगों को पुलिस ने हिरासत में ले लिया है। टीएस सेक्रेटरी बी वेंकटेश, हैदराबाद डिस्ट्रिक्ट सीनियर प्रेसिडेंट बी भिक्षापति, हैदराबाद डिस्ट्रिक्ट कोमराली बाबू, हैदराबाद डिस्ट्रिक्ट वाइस प्रेसिडेंट सैयद अब्बास, हैदराबाद डिस्ट्रिक्ट जनरल सेक्रेटरी आर मल्लेश, हैदराबाद डिस्ट्रिक्ट सेक्रेटरी मोहम्मद अहमद, हैदराबाद डिस्ट्रिक्ट ज्वाइंट सेक्रेटरी शेख लतीफ, हैदराबाद डिस्ट्रिक्ट ट्रेजरर मोहम्मद फारूक और कई लोगों को पुलिस ने हिरासत में ले लिया है और इनके धरने को नाकामयाब कर दिया है। तो आइए नाजरीन, हम आपको दिखाते हैं कुछ झलकियां हिमायत नगर चिक्कड़पल्ली से। క్యాబ్ డ్రైవర్లను, లారీ డ్రైవర్లను ఇబ్బందులకు గురి చేస్తున్నారు। మనం ఏం తమ కోరికలు కోరలేదు। ఇవాళ బడ్జెట్లో దాదాపు 3 లక్షల కోట్ల బడ్జెట్ పెట్టిండు। అలా మనం 0% కూడా అవసరం లేదు। ఆటో మీటర్ ఛార్జీలు పెంచడం వలన ప్రభుత్వానికి కానివ్వండి, ప్రభుత్వాల ఖజానాకు కానివ్వండి, ఎలాంటి ఒక్క పైసా కూడా లోటు లేదు। ఇది ప్రజలు భరించేదే। గతంలో 55 రూపాయలు ఉన్నప్పుడు 2013 సంవత్సరంలో అప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వము అప్పుడున్న పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలకు అనుగుణంగా మీటర్ ఛార్జీలు పెంచడం జరిగింది। దాదాపు 9 సంవత్సరాలు కావస్తుంది, ఇప్పటి వరకు ఒక్క రూపాయి పెంచలేదు। పెంచకపోగా ట్రాఫిక్ పోలీసులు ఎక్కడ ఉన్న ఈ ఛానల్ పేరు మీద వేల రూపాయల ఛానళ్లు వేస్తూ వేధించడం జరుగుతుంది। ఈ మధ్యనే మనం అడిగాం, గత 20 సంవత్సరాల నుంచి ఇక్కడ ఆటో పర్మిట్ నిషేధం ఉంది। ఇవాళ ఒక నిరుద్యోగి కానివ్వండి, ఒక పేదవాడు కానివ్వండి, ఆటో కొనుక్కోవాలంటే 5 లక్షల రూపాయలు చెల్లించవలసి వస్తుంది। ఆటో కొని బ్రతకాలంటే, ప్రజల సేవ చేయాలంటే 5 లక్షల రూపాయలు ఎందుకు చెల్లించాలని చెప్పి అడుగుతున్నాం। ఈ నగరంలో అన్ని వాహనాలకు లేని నిషేధము ఒక ఆటో డ్రైవర్లకి ఎందుకు, పేదవాడు నడుపుకునే వాహనం మీద ఎందుకు నిషేధం అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం। అదేవిధంగా రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత యాక్సిడెంటల్ బీమాను ఆటో డ్రైవర్లకు, క్యాబ్ డ్రైవర్లకు, లారీ డ్రైవర్లకు, హోమ్ గార్డులకు, పత్రికా మిత్రులకు 9 లక్షల మందికి అమలు చేశాడు। దానివల్ల నిరుపయోగంగా ఉంది, ఎవరికి లాభం లేదు। దాన్ని సహజ మరణాలకు, అంగవైకల్యానికి వర్తింపజేస్తే ఎంతో కొంతమందికి లాభం ఉంటుందని చెప్పాం। అదేవిధంగా ఈ రాష్ట్రంలో రవాణా రంగ కార్మికులు ఏదైనా ఇబ్బంది పడితే, ఏదైనా యాక్సిడెంట్ జరిగితే ఆయన కుటుంబాన్ని పోషించే నాదులు లేకుండా పోతుంది। కాబట్టి సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయమని చెప్పాం। భవన నిర్మాణ కార్మికులకు ఉంది, అమాలి కార్మికులకు ఉంది, ఉద్యోగ సంఘాలకు ఉన్నది। మరి ఆటో మోటార్ రంగ కార్మికులు ఏం పాపం చేశారని అడుగుతున్నాం। ఇలా రాష్ట్రంలో వారు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒక్క రూపాయి కూడా చెల్లించొద్దు। మోటార్ రంగ కంపెనీలు ఉన్నాయి, టాటా లాంటి, మహేంద్ర లాంటి, బజాజ్ లాంటి కంపెనీలు ఉన్నాయి। వాటితోని 1% సెస్ తీసుకుంటే వీళ్ళ సంక్షేమ బోర్డుకు నిధులు వస్తాయి। మరి ఎందుకు తీసుకోవట్లేదు? వేల మంది కార్లు కొంటున్నాం, వేలాది ఆటోలు కొంటున్నాం, అలాంటప్పుడు 1% సెస్ తీసుకుంటే తప్పేందని మేము అడుగుతున్నాం। ఆటో ఛార్జీలు పెరిగే వరకు పోరాడతాం, సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసే వరకు పోరాడతాం, సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసే వరకు పోరాడతాం, ఓలా ఊబర్ సంస్థలు రద్దు చేసే వరకు ఆటో డ్రైవర్ల ఐక్యత, ఆటో డ్రైవర్ల ఐక్యత, వర్ధిల్లాలి ఆటో చేసి। गाजी किडनी सेंटर एंड मल्टी स्पेशलिटी हॉस्पिटल गुर्दे और बवासीर के इलाज का 40 साल मशहूर हॉस्पिटल, जहां हजारों पेशेंट्स क्योर हो चुके हैं। डॉक्टर हुसैनी इंटरनेशनल नेशनल अवार्ड विनर और दूसरे डॉक्टर्स और लेडी डॉक्टर्स की जेर खिदमत।
गुर्दे के तमाम अमराज का मुकम्मल ट्रीटमेंट किया जा रहा है। गुर्दे फेल हो चुके हों, डायलिसिस करवा रहे हों, याद रखिए डायलिसिस कोई इलाज नहीं, इससे 1% भी गुर्दे रिकवर नहीं होते। हाँ, डायलिसिस टेम्पररी रिलीफ दे सकता है, लेकिन हमारे ट्रीटमेंट से गुर्दे फिर से फंक्शन में आ सकते हैं। गुर्दे श्रिंक हो गए हों या सिस्ट हो, गुर्दे की पथरी हो, कैसी भी गुर्दे की तकलीफ हो, या पाइल्स यानी बवासीर, चाहे ब्लीडिंग हो या कोम, बगैर ऑपरेशन मुकम्मल क्योर ट्रीटमेंट का एक ही सेंटर, गाजी किडनी सेंटर, DLRL मेन रोड, अपोजिट विकास हाई स्कूल, चंद्रायन गुट्टा, हैदराबाद। सेल 9966930824 या 9391326261।